రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించడంతో పంచాయతీలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. 3 విడతల షెడ్యూల్ జారీ చేయడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడత పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11వ తారీఖున నిర్వహించనున్న నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు 27వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు జరగనుంది. ఇక నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన నవంబర్ 30వ తారీఖున జరగనుంది. తొలి విడత నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3వ తారీఖున గడువు నిర్ణయించగా అదే రోజు తుది జాబితా ప్రకటిస్తారు. ఇక రెండవ విడత నామినేషన్లు నవంబర్ 30వ తారీఖు నుండి డిసెంబర్ 2వ తారీఖు వరకు జరగనున్నాయి. పరిశీలన, అభ్యర్థుల ప్రకటన డిసెంబర్ 3వ తారీఖున జరగనుండగా డిసెంబర్ 3వ తారీఖున రెండవ విడత ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. అదే రోజు తుది జాబితా ప్రకటిస్తారు. మూడో విడత నామినేషన్లు డిసెంబర్ 3వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు జరగనుండగా పరిశీలన, అభ్యర్థుల ప్రకటన డిసెంబర్ 6వ తారీఖున జరగనుంది. డిసెంబర్ 9వ తారీఖున మూడో విడత ఉపసంహరణకు గడువు నిర్ణయించగా అదే రోజు తుది జాబితా ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపు ఫలితాలు తొలి విడతకు డిసెంబర్ 11వ తారీఖున, రెండో విడతకు డిసెంబర్ 14వ తారీఖున, మూడో విడతకు డిసెంబర్ 17వ తారీఖున ప్రకటించబడ్డాయి. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేసుకొని సక్రమంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంది.